బహిరంగ ప్రదేశాల్లో రాజన్న ఆలయ రసీదు బుక్కులు దర్శనం ఇవ్వడం పలు వివాదాలకు దారితీస్తుంది. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో ప్రధాన మొక్కుబడిన కోడె టికెట్ల కౌంటర్ ఫైల్స్ రికార్డ్ రూమ్ లో భద్రంగా ఉండాల్సిన రసీదు బుక్కులు ఆలయ ఓపెన్ స్లాబ్ పైన మెయిన్ బుకింగ్ కౌంటర్ల పందిళ్ల పైన ప్రత్యక్షమవడం పలు వివాదాలకు తావిస్తుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన కార్యాలయంలోని రికార్డు గదిలో ఉండవలసిన కోడె మొక్కు కౌంటర్ టికెట్ల బుక్కులు లడ్డు కౌంటర్ సమీపంలో ఫ్లైఓవర్ తడకల పందిరి మీద ఓపెన్ స్లాబ్ పైన ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈ బుక్కులు అడిట్ అయినవే కాదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ అడిట్ అయితే ఖచ్చితంగా రికార్డ్ రూమ్ లో ఉండాల్సిందే. అడిట్ అయిన బుక్కుల్ని సిబ్బంది పర్యవేక్షణలో పోలీసుల సమక్షంలో కాల్చివేయాల్సి ఉండగా బహిరంగంగా ప్రత్యక్షమవడం పలు విమర్శలకు తావిస్తుంది. గతంలో ఆలయ ఉద్యోగి ఏకంగా కూడా టికెట్లను ప్రింటింగ్ చేసిన అమ్మిన ఘటనపై కేసు కూడా నమోదైంది. ఈ సంఘటనపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడారు. ఆలయంలోని రసీదు బుక్ల కౌంటర్ ఫైల్స్ బయటకు వచ్చిన విషయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దక్షిణ కాశీ అయిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడెమొక్కులు అనేది రాజనకు ఇష్టమైనది. అటువంటి కోడెమొక్కులకు రసీదు బుక్కులను ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా ఆరుబయట పడటం వల్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గతంలో కూడా ఇటువంటి బుక్కులు అధికారులు స్వయం కొట్టించారా లేకపోతే దేవస్థానం నుంచి వచ్చినాయి అనేది ఒక సందేహం కలుగుతుంది. ఈ బుక్కులు రసీదు బుక్కులు అయిపోయిన తర్వాత స్టోర్ రూమ్లో ఉండాల్సిన బుక్కులను చెత్తబుట్టలో పడేసారు. మరి దాంతో పాటుగా రాజన్నకు ప్రతి సంవత్సరం కోడెమొక్కుల ద్వారా సుమారు 23 కోట్ల ఆదాయం వస్తుంది. అటువంటి ఆదాయం వచ్చిన దాని వల్ల క్యూ లైన్లో కూడా ఎటువంటి మౌలిక సౌకర్యాలైన త్రాగునీరు మరుగుదొడ్లు లేకపోవడం చాలా బాధాకరం. గత సంవత్సరం నుంచి మేము కోడెమొక్కుల గురించి మేము పోరాడుతున్నాం. కోడెమొక్కులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా మౌలిక సౌకర్యాలు కావాలని చెప్పి మేము గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాం. అయినా కూడా ఆలయ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. పూర్తిగా ఈవో లేకపోవడం వల్ల కూడా ఈ అవగాహన లేకపోవడం, కోడెమొక్కుల గురించి అవగాహన లేకపోవడం బాధాకరం. విశ్వ హిందూ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.